హలో, సునీత, నేను జ్యోతిని. స్టేషన్ నుంచే కమలాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. తీరా చూస్తే ట్రైన్ గంట లేట్ ఉన్నారు. ఏం తోచగా నీకు ఫోన్ చేశాను. ఎంతకు చెప్పాను? ఆ మర్నాడు శోభన్ బాబు కృష్ణ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి డబ్బు ఇవ్వపోతాడు. అది చూసి కృష్ణకి ఒళ్ళు మండిపోతుంది చూడు. అబ్బా భలే సీన్లే. ఆహా, కొత్త ఆవకాయ రుచి వేరే. చెంచక్క ఆవాలు, మంచి నూనె వాడితే ఉంటుంది. ఏమిటిది మేనేజ్ చేసుకోలో? ఓ పక్క ఇలా మాట్లాడుతుంటే లోపలికి వచ్చేస్తావే. ఏమిటి పెద్ద నువ్వు మాట్లాడేది? బోర్డు విషయం అరగంట నుంచి చూస్తున్నాను. ఆవకాయ గురించి, గోంగూర పచ్చడి గురించి వర్ణించడానికైనా ఫోన్లు కనిపెట్టింది. నోరెత్తావంటే చీరేసి ఆవకాయ పచ్చడిలో కలిపేస్తాను. నీ సొంత ఫోన్లో వారం రోజులు మాట్లాడుకోవచ్చు. అప్పడాల గురించి, వంకాయ పులుసు గురించి. ఇది నలుగురికి ఉపయోగపడే ఫోన్. అయితే ఏమంటావు? నోరు మూసుకుని బయటికి వెళ్ళి నిలబడమంటాను. నేను ఫోన్ మాట్లాడొచ్చిన తర్వాత నీకు చెప్తాను రకరకాలుగా ఆవకాయ పెట్టే విధానాలు. వెళ్ళి బయటికి. పెద్ద గొప్ప, బోడి గొప్ప. నాకే కదా ఇంత పొందుతుందని పోతురు కప్పులాగా బెగపెక్క నడుస్తున్నాడు. ఆ మొహం చూడు, చొట్ల పడ్డ మరచుంబులాగా ఎలా ఉందో. మాట్లాడుకోవయ్యా, బాగా మాట్లాడుకో. హాయిగా ఆనందంగా మాట్లాడుకో. మాట్లాడుకోవయ్యా. నిన్ను ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా. ఇదంటే తన ఇష్టమట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపుతా ఆపుతా ఆపుతా. ఆపవయ్యా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు. లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలవేమోనే. కలిసే కలిసే. ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తెలుసుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది చూడమ్మా. ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేర్చగా పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకే ఇలా జరుగుతుంది ఏమిటండి? ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేయమని చెప్పు. ఆపాలి కదా సార్. మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. నల్లగా ఉంటుంది, మన తారడు లాగే. సార్ కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యాగానే ఆపేమని చెప్పరా? ఇయో
కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. అరే కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలిసావట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోట్తో కట్ చేస్తాను. కార్డ్లెస్, దానికి వైర్లుండు. మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవండి. వీరాస్వామి బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? అరే నాకెందుకు అయ్యా, ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి దాని ఆపెట్టి. వీరాస్వామి నువ్వు చాలా కట్టాడు అయ్యా బాబు. మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడాబా మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వీడినట, పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద విని బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజ్. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరాస్వామి సార్ ఒక్కటి పీకు. చెత్త కుక్క ఎవడురా? ఎవరదే? అబ్బాబా మెయిన్ రోడ్ కుక్కలు సండేరా పడుకోనేడ్రా కుక్క ఎలారా. ఇంగ్లీష్పేట, దానవాయిపేట, లక్ష్మీపురంపేట, మంగళవారంపేట, రాజమండ్రిలో ప్రతి ఏదో కుక్కకి నా సంగతి తెలిసిపోయింది. ఏదో బతుకు చత్ మురగలేని కుక్క సంగతి తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా? అది విని ఎలుకలు జరుచుకోవడం ఏంటి? మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసడం ఏంద్రా? చత్ నీ వీళ్ళకి దూరంగా భద్రాచలం వెళ్ళిపోతే రామ్లోని చూస్తే గుంతన వస్తుందేమో. చూడు, నువ్వెన్ని నిమ్మకాయ డిప్పలు కళ్ళల్లో పిండుకుని కన్నీళ్లు కార్చినా నేను మాత్రం కరగను. నేను చచ్చిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే గాని దాంతో కాపురం చేయాలని కాదు. నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. దాంతోనే పెళ్లి, దాంతోనే కాపురం, దాంతోనే స్వర్గం, దాంతోనే సర్వం. కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం. నువ్వు ఒక్కడివే విడాకులు ఇస్తే సరిపోదు బాబు, మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా. అదెందుకు ఇస్తుంది? ఇవ్వదుగా. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను. మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను. నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ తీయించాను. అంటే బ్లాక్ మెయిల్ కి దిగారన్నమాట. అది చూస్తాను. నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను. సరే, అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నా మిగతా 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి. అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు పించేస్తాను. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? అంబర్ ఫిట్టింగు. మరేం చేయమంటారు? బొట్టుండి మొగుడు లేని బతుకునాది. మామూలుగానే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేను. ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. రాకపోతే నేనేం చేయను? ఆ పెళ్లిళ్ళు ఏవో చేసి పడే పీడ వదులుతుంది. నేను 3 పెళ్లిళ్ళు. నీకిదో లెక్క. తెల్లవారు లేస్తే 1,00,000 అబద్ధాలు ఆడి అప్పులు చేస్తుంటాం. 3 పెళ్లిళ్ళు అంటే 3,000 అబద్ధాలేగా. ఎవరో గొట్టంగాళ్ళు తీసుకొచ్చి ముడి పెట్టేసి ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. 3 గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారో. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికెళ్ళి జిల్
ఫుల్గా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? వసంత్ ఏంట్రా? చూడు శృతి చీర్రా. ఇదో బాబు లా చెప్పోయా అప్పో ఆపోయా బాబు. రే ప్రభు జాగ్రత్త చూసి అరే పట్టుకోయా బాబు. అమ్మా ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని ఈ చీర ఎవరిదంట? పొరుగురా చచ్చాను రాయ్. ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? బోనమా ఫోన్ ఫోన్ మీకు అళ్ళేదా పాపం. ఏంట్రా బట్టలు ఫోన్ తెచ్చిందా? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం. ఇక్కడ మనకు ఎవ్వరూ తెలియదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం